కరెక్ట్ గా ఉంటే రమతో అతని సంసారం సాఫీగా సాగిపోయేది. ధనలక్ష్మిని కూడా పెళ్లి చేసుకోవడంతో అంతా అల్లకల్లోలమైంది. పరిస్థితులన్నీ పగబట్టంతో పరశురాం ప్రాణాలే గాల్లో కలిసిపోయాయి. ఓ రోజు అప్పాజీ తల్లి వచ్చి నానా రభస చేసింది. రమని ఇష్టం వచ్చినట్లు తిట్టింది. మొగుడిని వదిలేసి నా కొడుకును వల్ల వేసుకుంటావా టక్కులాడి అంటూ గొడవ చేసింది. సాయంత్రం ఇంటికొచ్చిన అప్పాజీతో జరిగిందంతా చెప్పి వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అంది రమ. అప్పుడు అప్పాజీ అసలు రంగు బయటపడింది. ఏదో కలిసుందామని రమ్మన్నాను గాని 3 ముళ్ళంటే ఎలా? నా వల్ల కాదిది. ఇష్టమైతే ఉండు, లేదంటే లేదు అంటూ తీసి పారేశాడు. దాంతో ఆమె మళ్లీ ఒంటరైంది. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని రాత్రంతా ఏడ్చింది. మంచు చెడు మళ్లీ పరశురాంతోనే ఉండడం ఉత్తమం అనుకుంది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ అతని కాళ్ల మీద పడింది. ఇంకోసారి ఇలా చేస్తే ప్రాణాలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి రానిచ్చాడు. కొన్నాళ్ళకు అప్పాజీ మళ్లీ రమ దగ్గరకు వచ్చాడు. ఏదో కోపంలో పో అంటే వెళ్లిపోతావా, నువ్వు లేకుండా నేను బతకగలనా అంటూ రమను ఐస్ చేసుకోవడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న పరశురాం అప్పాజీ ఇంటికెళ్లి అతన్ని అతని తల్లిని నోటికొచ్చినట్టు తిట్టాడు. ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడితే ప్రాణాలు తీస్తా అని హెచ్చరించాడు. ఇంతవరకు తెలుసు సార్, ఆ తర్వాత ఏమైందో తెలియదు అన్నాడు పరశురాం స్నేహితుడు. ఏం జరిగి ఉంటుందో ఓ అంచనాకొచ్చాడు ఎస్ఐ. ఇందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. హత్య జరిగిన సమయంలో పరశురాం మద్యం తాగి ఉన్నట్లుగా తెలిసింది. అతని గొంతు చుట్టూ ఇనుప తీగ బిగించడం వల్ల ఊపిరాడక చనిపోయినట్లుగా తేలింది. ఆలస్యం చేయకుండా అదే రోజు అప్పాజీని స్టేషన్కి పిలిపించాడు ఎస్ఐ. అక్కడ అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేసరికి జరిగిందంతా చెప్పాడు. ఆ రోజు రాత్రి వరకు పేకాడి మద్యం తాగి ఇంటికి బయలుదేరాడు పరశురాం. దారిలో అతనికి అప్పాజీ అతని ఫ్రెండ్ శామ్ ఎదురయ్యారు. అప్పాజీని చూసేసరికి పరశురాంకు ఆవేశం పెరిగిపోయింది. అతన్ని తిడుతూ కలబడ్డాడు. వెంటనే శామ్ తన చేతుకున్న కడియంతో పరశురాం నుదుటిపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు గాయమై రక్తం కారింది. పట్టు తప్పి రోడ్డుపై పడిపోయాడు. వెంటనే అప్పాజీ తన బ్యాగులో ఉన్న కరెంటు వైర్ తీసి పరశురాం మెడ చుట్టూ బిగించి లాగాడు. ఊపిరాడక కొన్ని క్షణాల్లోనే అతడు చనిపోయాడు. చలనం లేని అతన్ని పరీక్షించి చనిపోయాడని తెలుసుకున్నారు. శవాన్ని పూర్ణ మార్కెట్లో పడేసి పరారయ్యారు.
అప్పాజీ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వెంటనే కానిస్టేబుల్ ను పంపించి అతని ఫ్రెండ్ అయిన శామ్ ను కూడా అరెస్టు చేశాడు ఎస్ఐ. సక్రమ మార్గంలో వెళ్లినంత వరకు పరశురాం కుటుంబం హాయిగా ఉంది. ఎప్పుడైతే వక్ర మార్గంలోకి వెళ్లాడో సమస్యలు మొదలయ్యాయి. అతనే సర్వస్వంగా భావించిన రమ లేనిపోని కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. దీనంతటికీ కారణమైన పరశురాం ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఒక తప్పు అనేక తప్పిదాలకు దారితీసి చివరకు విషాదాన్ని మిగిల్చింది. అడ్డదారులు తొక్కేవాళ్లు ఒక్కసారి ఆలోచించాలంటోంది ఈ కథ. వైవాహిక జీవితానికి, కట్టుకున్న భార్యకు విలువ ఇవ్వాలని సూచిస్తోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.